హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను ఆనియన్ మెత్తటి పకోడా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టపడి తింటారు. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక కప్పు ఆనియన్ తీసుకుంటున్నామండి. నేను చూపిస్తున్న విధంగా ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి. 3 చిల్లీస్ చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక కప్పు శనగపిండి, తగినంత సాల్ట్, తగినంత సోడా పొడి వేసుకొని ఇప్పుడు అవి కలిసేలా అలాగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అలాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ వేద్దామండి. తగినన్ని వాటర్ వేద్దాము. నేను ఎలాగైతే కలుపుకుంటున్నానో అలాగా కొన్ని వాటర్ వేసుకొనే కలపండి. జోరైనా రావండి వడలు. ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా వడలు టేస్ట్గా ఉండవు. నేను చూపిస్తున్న విధంగా ఈ పద్ధతిలో కలపండి. అలాగా నేను చూపిస్తున్న కొన్ని వాటర్ వేసుకొని కలుపుతున్నాను చూడండి. అలాగా కొన్ని ఎలాగైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నానో అలాగ వేసుకొనే కలపాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేయకూడదు దీంట్లోకి. వడల్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి మెత్తటి పకోడీ. అలాగా ఇప్పుడు సరిపోయిందండి. నేను చూపిస్తున్నాను చూడండి. అంత గట్టిగా లేదు, అంత నీళ్ళగా లేదు. అలాగండి చూపిస్తున్నాను చూడండి. చాలండి, సరిపోతుంది. ఈ పద్ధతిలో ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి. చాలు. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని వడలు వేసేద్దామండి. అలాగా ఒక ప్యాన్ ఆయిల్ హీట్ అయిందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు వడలు వేసేద్దాము. అలాగా చిన్న ఉండలుగా వేయాలండి. అలాగ వేసి కాసేపు హై ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో అలాగ కాగుతున్నప్పుడు కాస్త కొద్దిగా గోల్డెన్ కలర్లో వస్తాయండి. అవి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అవి రిటర్న్ తిప్పేయాలి. అలాగా ఆయిల్లో ఇది హై ఫ్లేమే పెట్టాలి చూడండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు టర్న్ చేసేద్దామండి. అలాగా టర్న్ చేస్తున్నాం చూడండి. గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. అలాగే ఇప్పుడు రిటర్న్ తిప్పేస్తున్నాం. అన్నీ అలా ఉండలుగా రావాలండి. మీరు అనుకుంటున్నారు క్రంచీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు వదిలిపెట్టరు. కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగా నేను చూపిస్తున్న విధంగా సెకండ్ టైం టర్న్ చేసేసుకున్నారా. అలాగే ఇప్పుడు మనం అన్నీ టర్న్ చేసేసుకున్నాం కదా. చేసుకున్నాక కాలాయి ఫ్రెండ్స్ అవి సరిపోయి. ఇప్పుడు మనం అవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. అన్నీ కాలిపోయాయి, అన్నీ బాగా ఉడికాయి ఫ్రెండ్స్. ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. కారం బురుగుల్లోకైనా అలాగే అన్నం పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టపడి తింటారండి పెద్దలైనా పిల్లలైనా. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా రకరకాల వడలు నేను ఎలా చేయాలో అన్ని రకాల వడలు త్వరలో పోస్ట్ చేస్తానండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.